సింహాచలంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలన్నీ కూడా ప్రతిసారి కూడా ఏదో ఒక వివాదాస్పదం అవుతూనే ఉంది. మరోసారి ఇప్పుడు మళ్ళీ చందనోత్సవం మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవబోతుంది. గత ఏడాది జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. కానీ ఆ ఏర్పాట్లన్నీ కూడా చాలా కాంట్రవర్సీ తీసుకొస్తుంది. ఎందుకంటే భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని చెప్పి ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇప్పుడు మనతో పాటు మాట్లాడింది మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. సార్ చెప్పండి, అసలు సింహాచలం చందనోత్సవం ఎందుకు ప్రతిసారి వివాదాస్పదం అవుతుంది? సింహాచల దేవస్థానం అనేది ఒక పవిత్రమైన దేవాలయము, అన్ఆర్గనైజ్డ్ టెంపుల్. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆర్గనైజ్డ్ టెంపుల్. అక్కడ 2 లక్షల మంది వచ్చినా సరే 48 గంటలు అయినా సరే కంపార్ట్మెంట్లో ఉండి చక్కగా క్షేమంగా దర్శన భాగ్యం కలిగి తిరిగి వస్తారన్నమాట. ఏమాత్రం ఇబ్బంది లేకుండా. ఎందుకంటే అక్కడేమో ప్రసాదాలు అన్నీ కూడా ఇచ్చి వాళ్ళేమో చూసుకుంటారు. కంపార్ట్మెంట్స్లో టాయిలెట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ 1,00,000 మంది 1,50,000 మంది వస్తారు కాబట్టి దానికి తగ్గ ఆర్గనైజింగ్ చెయ్యాలి. అంటే ఆర్గనైజింగ్ చేయాలంటే తీసుకెళ్ళి కొండ మీద కుక్కేయడం కాదు, స్లాట్స్ ఇవ్వాలి. ఆ స్లాట్స్ పద్ధతి లేదు. ఏదో టికెట్ అమ్మేస్తా ఉన్నారు, క్యూ లైన్లో తోసేస్తా ఉన్నారు. కొండ కాకపోతే ఎంతైనా మోస్తుందని చెప్పి. కానీ వెళ్ళే వెహికల్స్ ఎక్కడ మోస్తాయి? అంత స్పేస్ ఎక్కడ ఉంది? సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అసలు 2025 365 రోజులు ఉంది కదా, ఇన్సిడెంట్ జరిగింది కదా, చచ్చిపోయారు కదా. ఆ చచ్చిపోయినప్పుడు వాళ్ళని పోస్ట్పోన్ చేశారు డెడ్ బాడీస్కి. అసలు వీళ్ళు బుర్రలు పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఎందుకు జరిగింది? ఇది జరగకుండా నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి? ముందు కూడా మనం ఏ పనులు చేయాలి? చంద్రబాబు నేను వెళ్ళి ఒక 1000 కోట్లు రిలీజ్ చెయ్యవయ్యా. హిందువుల టెంపుల్ ఇది, ఏంటి కష్టం? డబల్ రోడ్ వేద్దాం, వెళ్ళే వద్దాం మార్గం ఒకటి, వచ్చే మార్గం ఒకటి. ఓకే, కంపార్ట్మెంట్లు కడదాం. బోల్డ్ ఇంత ల్యాండ్ ఉంది స్వామివారికి కిందన గోశాల దగ్గర అక్కడైనా. ఆ కంపార్ట్మెంట్లేమో అరిలో ఇది అడివరం ప్రాంతంలో కట్టుకుంటే నువ్వు తర్వాత 365 రోజులు నువ్వేమో పెళ్ళిళ్ళకి ఇవ్వచ్చు, కన్వెన్షన్ హాల్కి ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. కానీ ఆ రోజు అనేది వచ్చినాక ఏంటంటే అక్కడ కంపార్ట్మెంట్లు ఉంటే పైన కూడా కంపార్ట్మెంట్లకు పెడితే ఇప్పుడు ఈరోజు అయితే 300 బస్సులు వేసారో చక్కగా తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ కంపార్ట్మెంట్ నింపి అక్కడి నుంచి క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు. ప్రవేశం టక్క ఆర్గనైజ్. ఎక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి గుడికి, స్వామివారు చూసుకోవడానికి ఎంత ఆర్గనైజేషన్ ఉంది. అన్నీ కల్పించి అక్కడే. ఇలా అందరూ ఎండ్లోని ఏం చేస్తారయ్యా? ఇంతవరకు పర్మనెంట్ షెడ్ వేసుకోలేకపోయావు. నువ్వు ఏంది చేస్తున్నావు? నువ్వు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంటే ముందు అందరికి గుర్తొచ్చి తిరుమల, ఇప్పుడు ఆ తర్వాత మన సింహాద్రి అప్పన్న. కానీ ప్రతి ఏడాది జరిగే ఉత్సవాలను కూడా ఎందుకు అంత కరెక్ట్గా చేయలేకపోతున్నారు? అందుకే కదా నిర్లక్ష్య వైఖరి. కార్పొరేట్ సెక్టర్కి అయితే పెద్ద ప్లాట్ఫామ్ వేస్తాడు చంద్రబాబు నాయుడు. సామాన్య భక్తులకి ఏం ప్లాట్ఫామ్ వేస్తాడు? దీంట్లో ఏం రాదు కదా, ₹1 కూడా రాదు కదా. లోకేష్కి దీని మీద ₹1 రాదు కదా. ఓకే, ఇప్పుడు టికెట్ల విషయంలో దానికి వేస్తాడు. దేనికి? గోదావరి పుష్కరాలకి. ఎందుకంటే అక్కడ బడ్జెట్ నాన్ ఆడిటెడ్ జరగదు. ఏమంటేనేమో అక్కడేమో అదేసని ఇదేసని చెప్పేసి 1000 కోట్లు 2000 కోట్లు మాయం చేసేస్తారు. అది వాళ్ళు చౌదరిలే కడతారు అన్నీ. సో ఇవన్నీ ఆ షో పీసులు అన్నీ. ఎక్కడ జరగట్లేదు. ఎక్కడ ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యే అంటే మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళకేమో చంద్రబాబు నాయుడు, లోకేష్ అంటే భయం పడుతుంది ఈ మధ్య. కనీసం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నాడు కదా, పెద్దానికి నూరేసుకుని పడిపోతావు కదా. మావిగానంటే గన్నెట్టుకుంటావు కదా. నీ మతిపోయిందా ఏంటి? కళ్ళ ముందేమో ఎంతమంది భక్తులు వెళ్తారు కదా. ఏమైనా ఒకరోజైనా వెళ్ళి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అరే ఇలా చేయండి రా, ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ మమ్మల్ని తిడతా ఉన్నారు అని చెప్పేసి. సీఎం రమేష్ ఏం చేస్తున్నాడు ఎంపీగానా? చెప్పండి. భరత్ జోకర్ ఇప్పటికే వెళ్ళాడా ఎంపీ భరత్? ఏమైనా చేశారా? ఇడియట్స్ కాదా మీరందరూ కూడా? మీరు 2 years మీ గవర్నెన్స్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఇదే 2 years అక్కడ కోవిడ్ వచ్చి అటాక్ అయింది. అయినా సరే పనులు చేశారు. ఆ 2 years కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వచ్చి ఉంటే, నేచర్ కానీ బ్లెస్ చేసి ఉంటే, యూ డన్ యాంపుల్ ఆఫ్ వర్క్స్. ఇలాంటివన్నీ కూడా ఫోర్స్ ఇచ్చేసి దానికి తగ్గ నువ్వు అనొచ్చు, అతను క్రిస్టియన్ అనొచ్చు. ఓకే, యు కాల్ హిమ్ బై ఎనీ నేమ్, బట్ ఇట్స్ ఎ మ్యాన్ ఆఫ్ హ్యుమానిటీ. ఇట్స్ అ లెగసీ ఆఫ్ హ్యుమానిటీ. అది అతనిలో ఉండే గొప్పతనం. అందుకే అతను ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఏ చిన్న ప్రమాదం జరగలేదు. ఇలా వచ్చిన వెంటనే లడ్డు మీద వేశారు నింద, ఈలో పోతున్నారు కట్టకట్టి. లడ్డు మీద నింద వేశారు, ఈలో పోతున్నారు కట్టకట్టి. అది ఇప్పుడు జనాలు అయితే మాత్రం వీళ్ళ మీద పూర్తిగా విశ్వాసం పోయింది.
ఈ చందనోత్సవ నిర్వహణ కోసం మంత్రులతో కమిటీ వేశారు, ఉన్నతాధికారులతో కమిటీలు వేశారు. అయినా సరే టికెట్ల విషయంలో అనేక గందరగోళాలు జరిగాయి. ఇప్పటికీ భక్తులు ఎవరికి కూడా పూర్తి స్థాయిలో ఎవరికి టికెట్లు అందలేదు. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కూడా, ఎవరికి దొరకని పరిస్థితి. మరి 2 లక్షల మంది జనాభా వస్తానంటున్నారు. ఏ విధంగా ఇదంతా చూడొచ్చండి? అవునండి. ఇప్పుడు మంత్రి ఎక్కడి నుంచి వస్తున్నాడండి? లోకల్లో ఒక మంత్రికి ఇవ్వలేదు. లోకల్లో మంత్రి ఉండాలా? పాయకరాపేటేమో ఎమ్మెల్యే మంత్రి ఇచ్చావు. లోకల్లో మంత్రి లేడు కదా. ఎక్కడో ఆయన పోతారు, ఏం తెలుస్తుంది? ఓకే, ఎక్కడో వచ్చిన అతను ఎవరు ఇన్ఛార్జ్ మంత్రి బాలాంజనేయ అతను. ఓకే, అలాగే ఇంకా ఇంకా ఐఏఎస్ అంటే చెప్పనవసరం లేదు. కొత్తగా వచ్చాడు మొన్న ఐఏఎస్. మరి పాతకుండా ఐఏఎస్ అని ఉంచచ్చు కదా. అతనికి అంతా బాగా ఈ ఎస్టిమేటెడ్ కంప్లీట్లీ ఇంటూ ద సింప్లెస్ట్ వే బాగా చేశాడు అతను తీసేశారు. కమిషనర్, పోలీస్ కమిషనర్ ఇస్ గ్రేట్, బట్ పోలీస్ కమిషనర్ చేతిలో నుంచి ఇప్పుడు తీశారు. అంతా కొత్త కలెక్టర్ చేతిలోకి పంపించారన్నమాట. సో వీళ్ళ దద్దమ్మలు ఎమ్మెల్యేలు అందరూ కూడా. లోకల్ ఎమ్మెల్యే ఒకళ్ళు లేడు, ఒక ఓన్లీ గణబాబే. అతనికేమో చేతులు కట్టించారో మరి ఏంటో. పూర్తిగా అతనికి చెప్పినా చేస్తాడు బాగా. ఐఎమ్ హ్యావింగ్ బిగ్ హోప్ అని. గణబాబు నువ్వు అన్నీ చూసుకో, నువ్వేమి ఇంకా నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు అని చెప్పేసి అంటే చేసి తీరుతాడేమో. కానీ ఇక్కడ ఏంటంటే ఎవడు పడతాడు వస్తాడు. ఈ అడ్డా ఎలాగ అయిపోయిందంటే ప్రతి ఒక్కడికి కూడా ఎవడిచ్చినా అని గెలిపించేస్తున్నారు ఈ జనాలు. నాకెళ్ళి తెలియదు విశాఖపట్నం. మన కొబ్బరి తోటలోకి వెళ్ళి ఎంపీ భరత్ మీకు తెలుసా అంటే ఆడేవాడని అడుగుతున్నారు. మరి తెలియకండి మీరు ఎలా ఓటేశారంటే తెలియదు బాబు అంటారు. అంటే మరి 6 లక్షల ఓట్లు వచ్చాయంటే మరి ఇలాగే ఉంటుందన్నమాట. సో ఏంటంటే విరవీగుతూ ఉన్నాడు. ఏయు 100 ఇయర్స్ కాన్వికేషన్ జరుగుతామంటే నాకు ఇలాంటివి నచ్చవు. నీకు నేనే నచ్చుతాయి. నీ ప్రైవేట్ కాలేజ్ ఏమో ఒక ఫీజులు పెంచుకోవడానికి నచ్చుతాయా? అరే ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర తెలుసా నీకు? ఇట్ హాస్ గివెన్ ప్రెసిడెంట్స్, ఇట్ హాస్ గివెన్ గ్రేట్ ఇస్రో సైంటిస్ట్, ఇట్ హాస్ ప్రొడ్యూస్ సో మెనీ వైస్ ఛాన్సలర్స్, ఇట్ హాస్ ప్రొడ్యూస్ ది గ్రేట్ సైంటిస్ట్, గ్లోబల్ సైంటిస్ట్, ఇట్ హాస్ ఎన్లార్జ్ ద వింగ్స్ ఆఫ్ ద ఇండియా. ఆంధ్ర యూనివర్సిటీ అంటున్నావు నువ్వు. ఆ పేరు ఎత్తడానికి కూడా నీకు అర్హత లేదు. నీ తాత సంపాదించిన ఆస్తి మీద నువ్వేమో ప్లాట్ఫామ్ వేసుకొని ఇలాంటి మాట అంటావు ఆంధ్ర యూనివర్సిటీ కోసం. ఇక్కడ పేదోడు జాయిన్ అవుతాడు, నా దగ్గర గొప్పోడు జాయిన్ అవుతాడు. ఇవన్నీ మీ చౌదరీస్కి తగ్గ ప్లాట్ఫామ్ వేశాడు చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి 2 స్పెల్లు ఉంటే నీ గీతం ఏమైందో తెలిసిపోయి ఉంటుంది. వస్తాం 57 ఎకరాలు ఎక్కడ ఏం కట్టు చూడు ఒకసారి. అది తీసేసి దాంట్లో మస్కాన్లు ఎలా తోస్తాము. ఇది మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారి అభిప్రాయం. ఏదైనప్పటికీ కూడా ఈసారి జరిగే చందనోత్సవం ఉత్సవాలు మాత్రం సజావుగా ఎటువంటి అపశృతులు లేకుండా జరగాలని చెప్పి ఆయన ఆశిస్తున్నారు. మనం కూడా ఆశిద్దాం.